అందరూ ఒకసారి దగ్గర రండి. పై చార్ట్ మీకు పబ్లిక్ పేపర్ లోని పేజ్ నెంబర్ 1 ఓపెన్ చేస్తారా? లిసన్ కేర్ఫుల్లీ. పబ్లిక్ పేపర్ లోని లెక్చర్ అనుకోండి, పై చార్ట్ ని వస్తుంది తెలిసి ఇలా రాయాలి. దిస్ ఈస్ ఎ పై చార్ట్. దిస్ పై చార్ట్ డిస్క్రైబ్స్ అబౌట్ హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. పేపర్ లో ఇలా పై చార్ట్ ఇస్తాడా? చూడండి, జాగ్రత్త వినండి. ఇలా రాస్తారు. ఇంట్రడక్షన్, దిస్ ఈస్ ఎ పై చార్ట్. ది పై చార్ట్ డిస్క్రైబ్స్ అబౌట్ హెడ్డింగ్ రాస్తారు. తర్వాత ఇట్ హ్యాస్ ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి? 5 సెక్టర్స్. మళ్ళీ ది వాల్యూస్ ఆర్ ఇన్, ఇందులో వాల్యూస్ ఏ ఫామ్ లో ఉన్నాయి? పర్సెంటేజ్ ఫామ్ లో చూసారా? పర్సెంటేజ్ లో ఉన్నాయి. సో ది వాల్యూస్ ఆర్ ఇన్ పర్సెంటేజ్ ఫామ్. ది టాపిక్ ఇంక్లూడ్స్, ఇందులో ఏ టాపిక్స్ ఇంక్లూడ్ అయింది? లేబర్, టింబర్, సిమెంట్, బ్రిక్స్, స్టీల్. ఇలా రాస్తారు. బాగుందా? ఇలా మీరు ఏది ఇచ్చినా సరే ఈ విధంగా రాస్తారు. చూడండి, వాల్యూస్ ఆర్, ఈ హెడ్డింగ్ మీరు రాయిపోయిన ఇంట్రడక్షన్ 1, 2 హెడ్డింగ్ రాయిపోయిన పర్లేదులేండి, డైరెక్ట్ మ్యాటర్ వెళ్ళిపోండి. ది వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెషన్ పర్సెంటేజ్. చూడండి, ఇప్పుడు పర్సెంటేజ్ చేస్తారు. ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబరీస్. అలాగే మీరు కూడా పర్సెంటేజ్ ఆఫ్ అని రాసి హెడ్డింగ్ రాస్తారు. ఇక్కడ హెడ్డింగ్ ఏముంది? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. అలాగే మీరు కూడా ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ ఈస్ 40%. The percentage of cost of construction of house on cement is 20%. The percentage of cost of construction of house on bricks is 15%. And also steel is 15%. 10% కదా అలా రాస్తారు. మీకు అర్థమైంది సెకండ్ పేర్ ఎలా రాయాలో? ఫస్ట్ పేర్ ఎలా రాయాలి? దిస్ ఇస్ అ పై చార్ట్. ది పై చార్ట్ డిస్క్రైబ్స్ అబౌట్ రాసి దాని హెడ్డింగ్ రాసి ది వాల్యూస్ ఆర్ ఇన్ పర్సెంటేజ్ ఫామ్. ది టాపిక్స్ ఇంక్లూడ్ లేబర్, టింబర్, సిమెంట్, బ్రిక్స్, స్టీల్ అని రాస్తారు. సెకండ్ దాంట్లో ది పర్సెంటేజ్ ఆఫ్ హెడ్డింగ్ రాస్తారు. హెడ్డింగ్ ఏంటి? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. అక్కడ మీకు ఏ హెడ్డింగ్ ఇస్తే అది రాస్తారు. ఓకేనా? రాసి మొత్తం అంతా రాస్తారు. ఓకేనా? అది సెకండ్ పేరా. థర్డ్ పేరా చూడండి, మాక్సిమం పర్సెంటేజ్, లీస్ట్ పర్సెంటేజ్. ది మ్యాక్స్ ఫ్రమ్ ది పై చార్ట్ it is clearly that maximum percentage of cost of construction of house on. చెప్పండి, మాక్సిమం పర్సెంటేజ్ దేనికి ఉంది? లేబర్ ఇస్ 40%. ప్రతిసారి హెడ్డింగ్ రాయాలి. ఓకేనా? తర్వాత లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఈస్ టింబర్ 10%. ఇలా రాస్తారు. అర్థమవుతుందా? మళ్ళీ చూడండి కింద కంపారిజన్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు కంపారిజన్ చేయాలి. ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ ఈస్ మోర్ దెన్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ టింబర్. అంతే కదా? ఇక్కడ లేబర్ ఏమొచ్చి టింబర్ కంటే ఎక్కువే కదా ఉంది, అది రాస్తారు. కంపారిజన్ ఇప్పుడు ఎన్ని చేస్తారు? 2. ఇంకొకటి చూడండి, ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ స్టీల్ ఈస్, ఒకటి మోర్ పర్సెంటేజ్, ఒకటి లెస్ పర్సెంటేజ్. ఇక్కడ పైదానికి ఏం చేసాము? మోర్ దెన్ అని రాస్తాం. ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ ఈస్ మోర్ దెన్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ టింబర్. కిందకి వస్తే ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ స్టీల్ ఈస్ లెస్ దెన్ పర్సెంటేజ్ ఆఫ్, ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ సిమెంట్. అంతే కదా? స్టీల్ అండ్ సిమెంట్ కంటే లెస్. మీకు అర్థమవుతుందా పై చార్ట్ ఎలా ఎలివేట్ చేసి రాయాలో? ఇప్పుడు అర్థమైంది ఎలా రాయాలో. ఓకేనా? ఫస్ట్ ఏంటి రాస్తాం మనం? దిస్ ఈస్ అ పై చార్ట్. దిస్ పై చార్ట్ టెల్స్ అబౌట్, ఏంటది? డిస్క్రైబ్స్ అబౌట్ కాస్ట్ రాస్తారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. ఇందులో ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి? 5 సెక్టర్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ 5 సెక్టర్స్. ది వాల్యూస్ ఆర్ ఇన్, ఇందులో ఉంది వాల్యూస్ పర్సెంటేజ్ ఫామ్. ఒకసారి పర్సెంటేజ్ అవ్వకపోతే ఏం చేస్తారు? పర్సెంటేజ్ అవ్వలే, అప్పుడు ఏం చేస్తారు? న్యూమరికల్ ఫామ్. ఏంటి రాస్తారు? న్యూమరికల్ ఫామ్. కానీ మాక్సిమం పర్సెంటేజ్ ఇస్తాడమ్మా. ఓకేనా? సో ది టాపిక్స్ ఇంక్లూడ్. తర్వాత ఏంటి రాస్తారు? టాపిక్స్ ఇంక్లూడ్ రాస్తారు. సెకండ్ పేరు ఏంటి రాస్తారు? వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ పర్సెంటేజ్. ది పర్సెంటేజ్ ఆఫ్, పై నుంచి కిందకి వెళ్తారు. ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ ఈస్ 40%. ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆఫ్ సిమెంట్ ఈస్ 20%. ది పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిక్స్ ఈస్ 15%. థర్డ్ పేర చూడండి, మాక్సిమం పర్సెంటేజ్, లీస్ట్ పర్సెంటేజ్. మాక్సిమం పర్సెంటేజ్ ఏముంది? ఫ్రమ్ ది పై చార్ట్ it is clearly tells about maximum percentage of cost of construction of house on labor ఎక్కువ ఉంది, 40%. ది లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆఫ్ టింబర్ ఇస్ 10%. అర్థమవుతుంది? ఎల్సీఏలో ఫోర్త్ చెప్పారు ఏంటి? కంపారిజన్ చేయాలి.
ది పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ ఇస్ మోర్ దెన్ ది పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ టెంబర్. లేబర్ అండ్ టెంబర్ కంటే మోర్. ఒకటి మోర్ చేసాం, ఇంకోటి ఏం చేయాలి లెస్. ఇక్కడ కింద చూడండి ది పర్సంటేజ్ ఆఫ్, ప్రతిదానికి హెడ్డింగ్ రాయాలి. పర్సంటేజ్ ఆఫ్ రాసి హెడ్డింగ్ అనేది పెట్టాలి. ది పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ స్టీల్ ఈస్ లెస్ దెన్ సిమెంట్. అర్థమవుతుందా? పై చెట్ చేస్తే ఇలా రాస్తే 10 మార్కులు అలా పడిపోతాయి. లాస్ట్ చూడండి, లాస్ట్ పేరు ఏం చేయాలి డిఫరెంటేషన్. డిఫరెంటేషన్స్ ఎప్పుడు కూడా 2 చేయాలి. చూడండి ది డిఫరెన్స్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్, అన్నిటికీ పర్సంటేజ్ రాయాలి, హెడ్డింగ్ రాయాలి. గుర్తుపెట్టుకుని చూసి అన్నిటికి రాశాను నేను. ప్రతి పేరాకి పర్సంటేజ్ ఆఫ్ హెడ్డింగ్ రాశాను. లాస్ట్ పేర కూడా అంతే. ది డిఫరెన్స్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ అండ్ టెంబర్ ఈస్. లేబర్ కి టెంబర్ కి చేద్దాం, ఎందుకంటే లేబర్ హైయెస్ట్ పొజిషన్ లో ఉంది, టెంబర్ ఎప్పుడు కూడా కంపారిజన్ డిఫరెంటేషన్ ఎలా చేయాలి తెలుసా? ఫస్ట్ పొజిషన్ కి లాస్ట్ పొజిషన్ కి చేయాలి. మన అందులో ఫస్ట్ అకార్డింగ్ టు పై చెట్ చూడండి, ఫస్ట్ పొజిషన్ ఏముంది లేబర్, లాస్ట్ పొజిషన్ ఏముంది. డిఫరెంటేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్ కి లాస్ట్ పొజిషన్ కి చేస్తారు. సో ది డిఫరెన్స్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ లేబర్ అండ్ టెంబర్ ఈస్, అక్కడ 40 కదా లేబరు, టెంబర్ ఏమొచ్చి ఎంత 10. మరి 40లో 10 చేస్తే ఎంత 30%. ఓకేనా? ఇంకో డిఫరెంటేషన్ చేయాలి, 2 చేయాలి. ఒకటి 1 వర్సెస్ లాస్ట్, రెండోది 2 వర్సెస్ 3. అంటే 5 ఉన్నాయి అనుకోండి, 1 5, 2 4 ఆర్ 2 3, ఎవరి విషయం మీ ఇష్టం. ఓకేనా? ఇంకో డిఫరెంటేషన్ చేద్దాం. ది డిఫరెన్స్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆన్ సిమెంట్ అండ్ స్టీల్ ఇస్ 5%. సిమెంట్ ఎంత ఇచ్చారు మనకి అక్కడ 20%, స్టీల్ ఎంత 15%, 20 - 15 ఎంత 5%. సో ఫైనల్ గా ఎంత వస్తుంది 5%. సో ఫైనల్ గా దీన్ని బట్టి మనం ఎలా రాయాలి, లాస్ట్ దీన్ని ఇలా కంక్లూడ్ చేయాలి. బై లుకింగ్ దిస్ పై చార్ట్ వీ కెన్ డ్రా సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని రాసి కంక్లూడ్ చేసేయాలి. ఇలా రాయాలి పై చార్ట్. ఇప్పుడు అర్థమైంది ఎలా రాయాలో? ఇప్పుడు రాయగలరా? పై చార్ట్ ఇస్తే మీరు చేయగలరా?